గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళలపై ఎవ్వరూ అవమానంగా అగౌరవంగా మాట్లాడిన శిక్ష తప్పదు అని మాకు మాట ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, మహిళల పట్ల గౌరవం చూపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నా తల్లి పడ్డ బాధ ఇంకే తల్లి ఇంకే అక్క చెల్లి పడకూడదు అని మాకు మాట ఇచ్చిన సోదర సమానులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఒక అమరావతి ఉద్యమ మహిళగా ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఆ పదవికి మీరే కరెక్ట్ అని మీ అందరూ ఎంతో సంతోషించి ఆ పదవి స్వీకరణ చేసిన సోదరి రాయపాటి శైలజ గారికి విన్నపం. సార్ ముఖ్యమంత్రి గారు, మహిళల పట్ల మన ప్రభుత్వంలో ఎవరు అమర్యాదగా అగౌరవంగా నీచంగా మాట్లాడిన శిక్ష తప్పదు అని మాట ఇచ్చి, అదేవిధంగా గత 5 సంవత్సరాలు పేటీఎం కుక్కలకి జీతాలు చెల్లించి మరీ మాలాంటి ఎంతోమంది మహిళలని నీచాతి నీచంగా మాట్లాడించిన జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి గారి మీద మన కార్యకర్త ఒకతను హద్దులు మీరి మాట్లాడినందుకు అన్న మాట మీద నిల్చొని తప్పు చేస్తే తన పర భేదం లేదు అని ఆ కార్యకర్తకి తగిన శిక్ష విధించిన మీకు ఈరోజు అమరావతి మహిళల మీద అత్యంత నీచాతి నీతంగా మాట్లాడిన ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాటల్ని దయచేసి పట్టించుకోమని కోరుతున్నాను. మాలాంటి ఎంతోమంది మహిళలకి ప్రేరణ అమరావతి మహిళా ఉద్యమం. 5 సంవత్సరాలు రాష్ట్రానికి రాజధానికి భూములు ఇవ్వడమే కాకుండా ఆ భూముల్ని సార్థకత చేసి రాజధాని కట్టమని వయసులకు అతీతంగా కులాలకు అతీతంగా 5 సంవత్సరాలు మన గురించి కష్టపడి బాలింతలను చూడకుండా కూడా కడుపుల మీద తన్నించుకున్న అమరావతి మహిళల గురించి ఈరోజు ఒక మహిళకు పుట్టిన వాడెవడు అలాంటి మాటలు మాట్లాడు. అలాంటిది అంత అవమానకర రీతిలో అమరావతి మహిళల్ని అవమానించారు. వారిని అవమానిస్తే రాష్ట్రంలో ఉన్న మాలాగా పోరాటం చేసిన ప్రతి మహిళకి అవమానం జరిగినట్టే. దయచేసి ఈ విషయంలో ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు నారా లోకేష్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన రాయపాటి శైలజ గారు త్వరలోనే స్పందించి ఆ తప్పుడు మాటలు మాట్లాడిన వెధవకి తగిన సెక్షన్లు పెట్టి శిక్ష విధిస్తారని, మా మహిళల గౌరవం కాపాడతారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ సోదరి పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.